విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎవ్వరైనా ఈ దోషులను విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు. ఎప్పుడు జరగచ్చు? ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంగా కూడా చూస్తున్నారు సార్. ఎప్పుడు ఇమ్మీడియట్ గా టేకప్ చెయ్యరు. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే అసలు ఆ చర్చే ఉండదు, సిబిఐ కూడా రాదు అని అంటున్నారు. అట్లా ఎన్నో అంటే ఇవన్నీ అపోహలమ్మా, ఇవన్నీ అపోహలు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాడు అనేది ఒక అపోహ. ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అంటాను, ఇన్ని రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్పచెప్పాలి అంటే బాగా వీకెన్ అయిపోయిన దాకా చూస్తున్నారు. వీకెన్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ పరిపాలించేది, బీజేపీ పార్టీ అయితే కాదు కదా ఇక్కడ పరిపాలించేది. కాంగ్రెస్ పార్టీ ఇది తేలిన రోజు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? సార్ ప్రాపర్ గా ఎంక్వైరీ వెంటనే తీర్మానం చేసి వెంటనే ఈ ఘోష్ కమిషన్ వేయడానికి గిన్ని రోజులు ఎందుకు పట్టింది? అనేక టైం తీసుకున్నది కదా. ఇప్పుడు అప్పచెప్పింది కాబట్టి దాన్ని వీలు ప్రకారం, దాని లెక్క ప్రకారం, దాని పద్ధతి ప్రకారం వెంటనే చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారా? వెంటనే చర్య పూనుకున్నారు అనుకోండి, కక్ష సాధింపు చర్య ఎవరంటారు? అనుభవించేటోడు. ఎప్పుడైనా అంటున్నాడు, ఎప్పుడు అంటాడు అట్లని కాదమ్మా. దానికి ఒక టైం పాబంది ఉంటుంది, దానికి లెక్క వాత ఉంటుంది. దాని టైం పాబంది ప్రకారం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టరు. కాళేశ్వరంలో మీ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది సార్? ఒక్కటేనమ్మా, కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టిన మాట నిజము. కాళేశ్వరం నిపుణులతో కట్టబడ్డదని కేసీఆర్ నోట అనకపోవడే తప్పు. నేనే కర్త కర్మ క్రియ నా చెమట వడిపి కట్టినా అని అనడమే కరెక్ట్ కాదు. కాళేశ్వరంకు ఒక స్పెషల్గా కాళేశ్వరంకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నా తీసుకోకుండా, తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి పైసలను తీసుకోకుండా ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకునే వరకు దానిలో ఏమైనా తినడానే అపోహకు దారితీసింది. నిపుణుల ఆలోచన మేరకే ఇక్కడ కాళేశ్వరం కట్టబడ్డది అని చెప్తే తప్పే లేకుంటుండే. కానీ నిపుణులు కాదు నేనే అన్ని చేసిండనే వరకు దాన్ని తప్పు పట్టుకునే ఆస్కారం ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల అందరు వచ్చి దీన్ని చూడాలి అని ఫ్రీ బస్సులు పెట్టి పంపిండు. దాని తర్వాత ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు ఉంటారు అని బెదిరించిండ్రు. కాబట్టి అనుమానాలకు తావిచ్చింది. ఆ అనుమానాలకు తావేయకుండా ఘోష్ కమిషన్ వేసిండ్రు. అది రిపోర్ట్ వచ్చింది, శాసనసభ కూడా చర్చించి సిబిఐకి అప్పచెప్పింది. కాబట్టి త్వరితగతిన వీళ్ళ ప్రజల యొక్క అనుమానాలను పటాపంచలం చేసే తీరుగా సిబిఐ కూడా చర్య తీసుకుంటే మంచిదని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అసలు ఎట్లా జిక్తాడు అనేది కూడా ఇంకో క్వశ్చన్ సార్. అసలు దురంధరుడు అయితే తప్పులు చేయడు కదమ్మా. దురంధరుడు వేరు, తప్పులు చేసుడు వేరు కదా. ఇప్పుడు దుర్యోధనుడు కూడా దురంధరుడే, కానీ తప్పు చేస్తే ఎంత గొప్పోడైనా కూడా శిక్షార్హుడే కదా. ఆయన కెపాసిటీని ఒప్పుకుందాం, శబాష్, మామూలు కెపాసిటీ కాదు ఆయనది, ప్రపంచ స్థాయి మేధావే, అనలేం అనుమానం లేదు. ఆ ప్రపంచ స్థాయి మేధావి ఈ కొడుకును, బిడ్డను, కుటుంబాన్ని, కులాన్ని వీళ్ళందరినీ దగ్గర తీసుకునే వరకు తప్పుల పడ్డాడు. మెజారిటీ దళితులు, మెజారిటీ బీసీలు, మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలది ఈ తెలంగాణ అని ఆయన నోటినే అన్నాడు. దాని తర్వాత ఆయన కుటుంబం మాత్రమే దీని సింహాసనం ఆక్రమించింది. ఆయన కుటుంబానికి జిందాబాద్. లేకపోతే మమ్మల్ని కొట్టిన వాళ్ళను, ఉద్యమకారులను తిట్టిన వాళ్ళను, వాళ్ళని లీడర్లను చేసి మమ్మల్ని నమస్తే పెట్టు అని కాడికి తీసుకొచ్చుడే ఈ దరిద్రానికి మూల కారణమై కూర్చున్నాడు. అంతే, తప్ప లాస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఆల్రెడీ అప్రోచ్ అవడం స్టార్ట్ చేసిండ్రు కూడా. ఎక్కడ కూడా లేదా సార్ ఛాన్స్? అంటే సిబిఐ విచారణ వరకు కూడా పోకుండా ఆపక కెపాసిటీ ఎందుకు ఆపాలి మరి?
ఆయన కూడా నిజం నీకు తేలితే మంచిదే కదా ఆయన కూడా. మరి రానే రాకపోయే కదా సార్, మరి అసెంబ్లీకి వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది కదా, ఏ రానే రాకపోయే. ఆయనకి ఈ విమర్శ కూడా ఉంది, ఆయనకి హెల్త్ మంచిగా లేనట్టున్నది. లేకపోతే వస్తున్నారా సార్? ఇదివరకు రాలేదా, ఇదివరకు వచ్చిందిగా. ఆయన కొద్దిగా నాది నడతలేదంటే ఆయన వచ్చే బాపతి మనిషి కాదు, కానీ వచ్చు కావచ్చు, కానీ హెల్త్ కూడా మంచిగా లేనట్టున్నది. హెల్త్ కూడా ఒక కారణం, ప్రధాన కారణం అయి ఉంటుంది. ఓకే, నిన్నటి నుంచి కూడా పార్టీ నేతలతోని కంటిన్యూషన్గా ఫామ్ హౌస్లో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు కూడా కొనసాగిన పరిస్థితే ఉంది సార్, అదే వార్తలు వస్తూ ఉన్నాయి. జనరలీ సార్ ఆయన ఏ టైంలో ఇట్లాంటి చర్చలు చేస్తూ ఉంటాడు కంటిన్యూషన్? గందరగోళం టైంలో శరీరాన్ని ఇవన్నిటి కూడా మర్చిపోయి మాట్లాడతాడు, చేస్తాడు ఆయన. ఓకే, ఎందుకంటే ఆయన గందరగోళం అంటే బిడ్డ అంటే ప్రేమ, ఒక పక్క అల్లుడు, పార్టీని కాపాడుకుంటా మాతో పాటు కష్టపడ్డోడు, ఆయన మీద అపనింద మోపడం, అన్నిటికంటే ఇది హరీష్ రావు మీద ఆమె. ఇప్పుడు సరే ఇంకా విధి విధానాలు ఇది నిన్న అసెంబ్లీలో చూసినాం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోను బిడ్డ వచ్చి ఈ మాట అనుడు కొద్దిగా ఊర్వలేనితనమే కదా, బాధాకరమే కదా. కవిత కూడా ఈ విధంగా మాట్లాడకపోనుండే కదా. ఎందుకు మాట్లాడాలి? ఆమె మాట్లాడితేనే అవుతుందా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది మాట్లాడుతాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూనే ఉండే. మరి నువ్వు మాట్లాడితేనే ఇది ఏది అందులో పోసిన అట్టు అవుతుందా? మీరొచ్చి ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఈడ లేని కూడా లేవు కదా. నువ్వేటో నీ కొడుకును జాయిన్ చేసుకోవటానికి పోయినావు, వచ్చి సపరేట్గా ఇంటికి పోకపోయినావు. నీకు అంతలా ఇష్టం ఉడితే మీ నాన్న దగ్గరికి పోకపోయినావు, ఏం జరిగింది నాన్న అని అడగకపోయినావు. నువ్వు వచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో మీడియాలో మాట్లాడాల్సిన దుస్థితి ఎందుకు? పరిపక్వత లేని రాజకీయ నాయకురాలు అన్నట్టే కదా. ఆమె గురించి మనం మాట్లాడుకుంటాను, పరిపక్వత ఉంటే గట్లా మాట్లాడతారు ఎవరన్నా? నిండుదనం ఉంటే గట్లా మాట్లాడతారు ఎవరన్నా? అది ఇంట్లో ముచ్చట కదా, ఇంట్లో ముచ్చట కదా. బావ మీద బయట మాట్లాడేందుకు? మేనబావ నువ్వు అక్కడ తిహార్ జైలు ఉన్నప్పుడు అనేక సార్లు నీ దగ్గరకు వచ్చిపోయిన ఆయనే, నీ కష్ట సుఖాలను ఆలోచించిన ఆయనే. గట్లా మాట్లాడుతున్నా, మాట్లాడితే వాళ్ళని మెచ్చుకుంటారా? ఇక సోషల్ మీడియాలో అయితే పూర్తిగా తన గురించి అసలు చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అని, చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు సోషల్ మీడియా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ల నుంచి అన్నిట్లలో వాళ్ళ పిఏని రిమూవ్ చేసినట్టుగా, అట్లాగే తనని చెప్పకనే అన్ఫాలో చెయ్యండి అని చెప్పినట్టుగా ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి సార్. చాలామంది అన్ఫాలో చేసేసారట ఇప్పుడు కవిత గారిని. ఇప్పుడు ఒక్కటేనమ్మా, మీడియాకి ఎంత స్వాతంత్రం ఉన్నదంటే ఎంత మాత్రం జరిగినట్టుగా రాసే స్వేచ్ఛ మీడియాకు ఉంది. ఎంత మాత్రం జరిగినట్టుగా చూపెట్టేటువంటి హక్కు మీడియాకు ఉన్నదని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారే మాట్లాడిండు. అటువంటి మీడియా కూడా దాని అందాల అది బతకాలి. మీడియాలో వచ్చింది నిజం కాదు కదా అని వీళ్ళు అనుకోవాలి. ఉందాగా మీడియాలో వస్తాయి ఈ వార్తలు నిజమా? నిజం కాదు కదా. ఎందుకంటే నిజం అనేది ఆ మనిషికి అయితే తెలుస్తుంది కదమ్మా, నిజం వాళ్ళకైతే తెలుస్తుంది కదా. మాట్లాడుతోళ్ళు ఎవరో కాదు కదా, నీ కుటుంబ సభ్యులే కదా. మాట్లాడుతోళ్ళు పరాయిలు కాదు కదా. ఒకళ్ళు నీ అన్న, ఒకళ్ళు నీ మేనబావ, నీ మేనత్త కొడుకు ఉద్యమంలో పనిచేసిండు. ఆయన ఉద్యమంలో మీరు పనిచేసినప్పుడు మీరు లేరు, మీరిద్దరు లేరు. మీరు అమెరికాలో ఏదైనా ఒకరు చేసుకొని బతామని పోయిండ్రు. అటువంటిది వాళ్ళు నీ పరాయిలు కాదు కదా. వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు తప్పట్టుకో. కానీ నువ్వు లిల్లు పుట్టంటివి. ఆయన కూడా మీ కుటుంబ సభ్యుని వతకనే మెదిలిండు. నాకు తెలుసు, ఎందుకంటే నేను దగ్గర ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఆయన కూడా మీ కుటుంబ సభ్యుని వతకనే మెదిలిండు. ఆయన ఏదంటే అది మార్చే శక్తివంతుడు ఆయన పార్టీలో. ఎస్ సార్, లాస్ట్లీ ఏం జరగవచ్చు సార్? ఏది జరగాలనో అది జరుగుతుంది. టీఆర్ఎస్ మాత్రం గురించి మాత్రం ఇక మనం మాట్లాడుకున్న రోజులు అయిపోయినాయి. అంత పెద్ద మాట అన్నారు ఏం సార్? టీఆర్ఎస్ పోయి అది బీఆర్ఎస్ అయినాడు, అది దాని పని అయిపోయింది. నేను ఇదివరకు అనేక వేదికల మీద మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగానే అంటే
కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి, తన స్టెప్స్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. బట్ కవిత గారు అట్లాగే దెన్ కేసీఆర్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు. చాలా అంటే అప్పుడున్నటువంటి పార్టీ వేరు, ఇప్పుడున్నటువంటి పార్టీ వేరు, పూర్తిగా మారిపోయింది.